ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నాలో మొదలైన తల్లి ప్రేమ గుర్తుకొస్తుందిరా. అదే ప్రేమ, అదే కంగారు, అదే భయం. ఊరుకో అమ్మా, అసలే నా టెన్షన్లో నేనుంటే. నాన్న ఆదిత్య, అమ్మా. చిన్నప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తూ కింద పడిపోతే నా చేతి సపోర్ట్ తీసుకునేవాడివి. అదే సపోర్ట్ ఇప్పుడు నాకిస్తుంటే తల్లిగా ఎంత హ్యాపీగా ఉందో తెలుసారా? ఇలా అన్నిటికీ భయపడితే ఎలారా? బీ స్ట్రాంగ్. ఎలా అమ్మా? నీ ఊపిరితో నాకు ఊపిరి పోసావు. అమ్మ అనే పిలుపుతో నాకు మాటలు నేర్పావు. ఆ పిలుపు ఎక్కువ రోజులు ఉండదని తెలిసాక ఎలా ధైర్యంగా ఉండాలి? అమ్మ అని ఎవరిని పిలవాలి? బాధ వచ్చినప్పుడు ఏడిస్తే భయం పోతుందన్నావు. ఈరోజు వచ్చే ప్రతి కన్నీటిలో నువ్వు దూరం అయిపోతూనే భయమే ఉంది మా. ఇట్స్ లైఫ్ నాన్న. దేవుడు కొన్నిసార్లు మనకు నచ్చినవన్నీ దూరం చేస్తాడు, ఎందుకంటే అవి లేకుండా కూడా మనం సర్వైవ్ అవ్వాలని. అయినా నిన్నొదిలి నేనెక్కడికెళ్తాన్రా? నువ్వు చేసే ప్రతి పనిలోనూ, నువ్వు చూసే ప్రతి చూపులోనూ నేనుంటాన్రా. అమ్మ, నీకు గుర్తుందా? నా లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వచ్చి నీ ఒళ్ళో పడుకునేవాడిని. నువ్వు అర్థం చేసుకొని ఏం పర్లేదురా అనేదానివి. అప్పుడు నేను అన్నీ మర్చిపోయి హాయిగా పడుకునేవాడిని. ఇప్పుడు నేను ఎవరి ఒళ్ళో పడుకొని నా బాధ దాచిపెట్టుకోవాలమ్మా.